హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు వీడియో ఏమంటే చింతాకు పప్పు. కావాల్సిన పదార్థాలు: బ్యాళ్ళు, పచ్చిమిరపకాయలు, టమోటా, చింతపండు, తెల్లగడ్డ, కరివేపాకు. నేను చింతాకు పప్పు చేస్తాను కదండి. నేను మా ఊరి కాడ నుంచి చింతాకు పెరుక్కొని వచ్చినాను. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కడిగి శుభ్రంగా చేసుకున్నాను. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ముందుగా టమోటాలు తరుక్కున్నామండి సన్నగా. విజిల్ వచ్చిందండి. ఇది ఫస్ట్ విజిల్ ఇంకా ఇది ఇంకా 2 విజిల్ వస్తే పప్పు అయిపోయినట్లే. చింతాకు పప్పు చూడండి. పెద్ద కుక్కర్ కదా, దానికి కొంచెం లేటుగా అవుతుంది. పప్పు రాముకోవడానికి నీళ్ళన్నీ వంచేస్తుందండి ఆ మేడము. నేనైతే మా బుడ్డోన్ని ఎత్తుకోండాను. ఈడు అతి చేస్తుంటాడు, అందుకే బుడ్డోన్ని ఎత్తుకోండాను. వాళ్ళమ్మ పప్పు చేస్తుంది. వంచేసినాను చూడండి. చింతాకు పప్పులో నీళ్ళు వంచేసినాను. ఈ నీళ్ళు అంటే చాలా ఇష్టం నా కూతురికి. నా కూతురు కోసమైనా నేను చేస్తూ ఉంటాను పప్పుచారు తీసేకి. మాకల్లా ఆంధ్ర స్టైల్లో పప్పుచారు అంటారు. ఎందుకంటే నా చెల్లిలో బ్యాలెన్స్ అయిపోయింది. ఆంధ్రాలో ఉన్నాను, ఇప్పుడు బెంగళూరుకి వచ్చినాను. మా హస్బెండ్ మొబైల్కు రీఛార్జ్ చేసినాడు, అందుకే మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. ఆంధ్ర పప్పు అంటే దాని టేస్టే వేరండి. ఏం తింటారో మాకల్లా ఆంధ్ర స్టైల్ పప్పు అంటే. మా హస్బెండ్కి చింతాకు పప్పు అంటే చాలా ఇష్టము. మా హస్బెండ్ కోసమే నేను అదే పనిగా పోయి, మా ఊర్లో ఉంటారు కదా పిల్లోళ్ళు, మా పిన్నమ్మ కూతుర్లు, మా బావ కొడుకు కూతురు, వాళ్ళందరినీ పిలుచుకొని పోయి పప్పు చింతాకు వాళ్ళతో పాటు నా కూతురు వచ్చింది. మమ్మీ నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పి వచ్చి చింతాకు కొంచెం బీకిచ్చింది నా కూతురు. ఉండేది చిన్నగా అయినా మాండ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఎత్తుకొని పీకు మమ్మీ అంటే పీకింది చింతాకు. పెట్టుకున్నాం. ఇలా ఉంటే చాలు పప్పు. చూడండి ఈ వీధిలో ఉండాల. మా హస్బెండ్కి చిక్కగా ఉంటే బాగుండదంటే దానికి గట్టిగా చేసినాను. చింతాకు పప్పు 2 సార్లు అయితే చాలు, పొద్దున్నే మధ్యాహ్నము అని అన్నాడు. దానికి అట్లా చేసుకున్నాను. పోపు దినుసులు తయారు చేసుకుంటున్నాను. కావలసిన విధానాలు, కావలసిన పదార్థాలు చూడండి. ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు 4 లేదా 5 వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, తగినంత నూనె వేసుకోండి. ఇప్పుడు పోపు వేసే విధానం చూద్దాము. చూడండి, ఇది పోపుకు, ఇది గట్టిపప్పు. ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. చూడండి బాగా మరుగుతుంది కదా. దాంట్లోకి ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసినాను.
జీలకర్ర ఆవాలు వేసినాను కదా, ఇప్పుడు కరివేపాకు వేసినాను, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసినాను. బాగా ఇది పోపు బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలి. అందులోకి ఒట్టిమిరపకాయలు, కొన్ని పోపు దినుసులు వేసినాను. మీడియంలో పెట్టుకోండి సిమ్ము. చూడు ఇంకా వేగాలి. నా కొడుకుగా నా బాగా పప్పు చారు తింటాడు. చూడండి ఏమి తీట్లు చేస్తున్నాడు చూడండి నా కొడుకు. చూడండి గబ్బోడీడు, అల్లరంటే అల్లరి, సన్నగా అల్లరి చేయడు. తేజు అట్లాడుతున్నావా? తేజు అట్లాడుతున్నావా బంగారా? అట్లాడుతున్నావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ 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 హాయ్. ఆడే ఆడే ఉండు, ఆడే ఉండు, ఆడే ఉండు, ఆడే ఉండు నాన్న, ఆడే ఉండులే. చూడండి ఫ్రెండ్స్, పోపు బాగా వేగొచ్చింది. చూడండి బాగా వేగింది కదా. చూడండి ఇంకా కొంచెం వేగాల. చూడండి ఇలా వేగాలి. తేజు అయ్యా ఏం నువ్వు చేస్తాండి? ఇదే యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా బాగా వేగింది కదా. ఒకసారి ఈ పప్పుని తీసుకొని, ఓకే, స్మెల్ చూస్తుంటేనే అదిరిపోయింది. మళ్ళా మా హస్బెండ్కు ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లోకి వేస్తున్నాను. పప్పు రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మూత పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.